ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కేంద్రం విధించినటువంటి సుంకాల దాటికి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ అటు అధికార పక్షాలను ఇటు ప్రతిపక్షాలను ఆశ్రయిస్తున్నారు పొగాకు రైతులు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, పొగాకు రైతులకు వచ్చిన ఇబ్బంది ఏంటి, తదితర అంశాలన్నీ కూడా మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ప్రసాద్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. ప్రసాద్ గారు, పొగాకు రైతులకి ఇబ్బందికర పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో? గత సంవత్సరం కూడా పొగాకు రైతులు ఎక్కువగా పేద రైతులు బర్లీ పొగాకు అత్యధికంగా సాగు చేశారు. దాంతోపాటు వర్జీనియా పొగాకు కూడా సాగు చేసినటువంటి పరిస్థితి. బర్లీ పొగాకు అత్యధికంగా విచ్చలవిడిగా రైతాంగం వేయటంతో గత సంవత్సరం చాలా ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో రైతాంగం పడ్డారు. ప్రభుత్వం మేము ఎక్కువ శాతం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ వాళ్ళు తగినంతగా కొనుగోలు చేయలే. అయితే రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో కొంత కొనుగోళ్లు జరిగినాయి. అయితే దురదృష్టం, ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అటు ముడి పొగాకు మీద 18% ఎక్సైజ్ డ్యూటీ వేశారు. అట్లాగే సిగరెట్ల మీద ఉన్నటువంటి 28% 40% పెంచారు. ఇది ఒక రకంగా పొగాకు రైతుల మీద కూడా అటు వ్యాపారస్తుల మీద భారం పడుతుంది, వినియోగదారుల మీద భారం పడుతుంది. మరోపక్క వీళ్ళ మీద రైతుల మీద కూడా ఇది భారం పడేటువంటి పరిస్థితి ఉంది. అందువలన ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రైతు ప్రతినిధులు కొంతమంది అటు సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినట్లు సమాచారం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం 2401 కోడ్ కింద బర్లీ ఇతర పొగాకులకు సంబంధించినటువంటి ముడి పొగాకు సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉండేది ఒకప్పుడు. దాన్ని అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో 1979 ప్రాంతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు పొగాకు రైతులు యొక్క ఈ భారాన్ని తగ్గించమని చెప్పి కోరితే ఆనాడు ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేటువంటిది ముడి పొగాకు మీద పూర్తిగా ఎత్తేసారు. 79లో ఎత్తేసినటువంటి ఎక్సైజ్ డ్యూటీని ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించడం, మరి ముడి పొగాకు మీద భారం వేయటం అంటే ఇది అత్యంత దుర్మార్గం. దీన్ని కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి, మన రాష్ట్రమే కాదు కర్ణాటకలో కూడా పొగాకు అత్యధికంగా పండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి దీన్ని ఎత్తివేసేదానికి అటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రైతులు ఆ రకమైనటువంటి ఒక ఆందోళన చెందుతూ మరి ముఖ్యమంత్రిని, సెంట్రల్ మినిస్టర్ని వీళ్ళందరినీ కూడా కలుస్తున్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన కూడా ఇతర రైతు సంఘాలను కూడా కూడగట్టి దీని మీద ఆందోళన చేయాలనేటువంటిది కూడా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఈ సిగరెట్ల మీద వేసేటువంటి ఉన్నటువంటి 28% ఏదైతే జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీని ఇప్పుడు 40% పెంచుతున్నారు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. ఉన్నదాన్ని ఇంకా తగ్గించే, రైతుల మీద భారం పడకుండా, వినియోగదారుల మీద భారం పడకుండా చూడాలి. సిగరెట్లు ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశం కావచ్చు, కానీ ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీనేమో ఎక్కువ రావాలని వీళ్ళు ఈ శాఖ కోరుకుంటా ఉంది. మరోపక్క పొగాకును తగ్గించాలని ఆరోగ్య శాఖ, ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి 2 శాఖలు విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు, విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇంత ఆరోగ్య శాఖ ఏమో దీనికోసం ఇంత ఖర్చు చేయాల్సి వస్తుంది అని వాళ్ళు అంటారు. అదే ఎక్సైజ్ శాఖ లేకపోతే వీళ్ళేమో మరి అత్యధిక ఆదాయం దీని నుంచి పొందడానికి, ఇతర దేశాలతో కూడా వ్యాపార లావాదేవీలు పెంచడానికి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏది కరెక్టో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎక్కువ భాగం పొగాకు పండించేటువంటి రైతాంగం ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేయటానికి కూడా
ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు రైతులు. గత సంవత్సరం చూస్తే మిర్చికి రేటు లేదు, పొగాకు రేటు లేదు, శనగలకి రేటు లేదు. ఈ రకంగా అన్ని పంటలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో శనగకి ప్రత్యామ్నాయంగా పొగాకుని పెంచుకుంటా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం మరి ప్రారంభంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా మరి అత్యధికంగా ఈ పొగాకు పండించేటువంటి రైతులు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున వర్షాలు బాగా పడినాయి అని అనుకుంటాం. కానీ ప్రకాశం జిల్లాలో పొగాకు రైతాంగం ఇప్పటికి కూడా ఈ పైపుల ద్వారా నీటి సప్లై చేయాల్సినటువంటి నీటి తడులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని దృష్టికి కూడా ఈ అంశాలని తీసుకువెళ్ళారు రైతులు. అందువల్ల ఈ ఎక్సైజ్ డ్యూటీ కానీ అట్లాగే సిగరెట్ల మీద వేసినటువంటి జిఎస్టీ కానీ పూర్తిగా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గత ఏడాది పొగాకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి, కనీసం మద్దతు ధర లేదని చెప్పని, ఎక్కడ కూడా కొనుగోలు లేదని చెప్పని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ ఏడాది కూడా ఈ జిఎస్టీ రూపంలో మళ్ళీ పిడుగుబడినట్టు అయిపోయింది. దీని మీద పార్లమెంట్లో అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు తెలియవు. ఉన్న వాస్తవమైనటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియజెప్పాలి. గత సంవత్సరం కూడా అదే జరిగింది. ఇక్కడ రైతులు ఆందోళన తట్టుకోవడానికి అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, కొంత ప్రయత్నం చేశారు, ఈ రాష్ట్ర ఎంపీలు కావచ్చు. కానీ మళ్ళీ ఇవాళ ఈ జిఎస్టీ రూపంలో లేకపోతే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఇవాళ రైతుల మీద భారం వేస్తున్నారు. అవసరమైతే కర్ణాటకకు చెందినటువంటి పార్లమెంటు సభ్యులను కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్లమెంటు సభ్యులు అటు అధికార పక్షం వారు కావచ్చు, ప్రతిపక్షం వారు కావచ్చు, అందరూ కలిసి ఏకోన్ముఖంగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ రకంగా ఈ రాష్ట్రం అట్లాగే కర్ణాటక రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడానికి తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చిన్న అంశం సార్, అధికార పక్షమైన ప్రతిపక్షమైన కేంద్రంలో ఉన్నటువంటి మోడీ తానా అంటే తందానా అనే పరిస్థితిలో ఉన్నారని మీరే విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ పెట్టినటువంటి జిఎస్టీకి ఎదురు తిరిగి కాదు, మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులను ఆదుకోవాల్సిందే అని వీళ్ళు స్పష్టంగా పోరాడే పరిస్థితి, పోట్లాడే పరిస్థితి ఉంటుందని మనం భావించవచ్చు. మీరు చెప్పినట్టు వాస్తవమైనటువంటి పరిస్థితి. రాజకీయ వ్యవహారాలు వచ్చేతలకి అటు కేంద్ర ప్రభుత్వానికి భిన్నంగా వీళ్ళు నడవలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ రాజకీయ దృష్టితో చూడకూడదు. ఇక్కడ రైతాంగం యొక్క ప్రయోజనాలు, వినియోగదారుల మీద భారం పట్టడం, రైతుల మీద భారం పట్టడం, ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ దృష్టితో ఒక వ్యవసాయ రంగాన్ని వాళ్ళ సేవాభావంతో చూడాలి తప్పితే ఇది ఒక పెట్టుబడిదారీ వ్యవస్థగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. లాభాలు అనేటువంటిది దీన్ని ఆ రకంగా చూడకూడదు. వాణిజ్యపరమైనటువంటి అంశం కాదు ఇది. ఇది రైతుల యొక్క సేవను దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని, రైతు పండించేటువంటి పంట మీద ఈ రకమైనటువంటి దాడికి పూనుకోవటం కరెక్ట్ కాదు. అందువల్ల రైతుల ప్రయోజనం రీత్యా రెండు పార్టీలు, అటు తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకేదన్నా పార్టీలు కావచ్చు, ఏదైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సన్నద్ధమవుతారు. ఆ రకంగా రైతుల ప్రయోజనమే లక్ష్యంగా వాళ్ళు ఆలోచన చేయాలి. ఒక మన రాష్ట్రానికి సంబంధించినే కాదు, ఇతర రాష్ట్రాలకు ఎక్కడైతే పొగాకు పండేటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, వాటన్నిటి సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూడాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కౌలు రైతులు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఏ పంట తీసుకున్నా, అది వ్యవసాయంలో పొగాకే కావచ్చు, ఇంకొకటే కావచ్చు, కౌలు రైతుల పరిస్థితి మరి దిగజారిపోతున్నటువంటి నేపథ్యంలో కౌలు రైతులకు కూడా ఏదైనా చేయూతనివ్వాలనేటువంటి అంశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు. ఎక్సైజ్ డ్యూటీ కానీ లేకపోతే జిఎస్టీ కానీ పొగాకు పంట మీద వేస్తున్నారని అంటే ఇది అందరికీ, అది రైతుకి వర్తిస్తుంది, కౌలు రైతుకి వస్తుంది. కౌలు రైతు అని అంటే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో 180% మంది వాళ్ళ వ్యవసాయం చేసేటి వాళ్ళలో కౌలు రైతులు అత్యధికంగా ఉన్నారు. దాంట్లో మరి నష్టపోవడం అంటే కౌలు రైతు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే కౌలు రైతులుగా వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఆ వర్గాలని కాపాడుకోవటం,
రైతుని వ్యవసాయంలో నిలబట్టడం, అది పొగాకైనా శనగైనా లేకపోతే ఇతర పంటలైనా వాటిని రక్షించుకోవడం అనేది మన బాధ్యతగా మనం గుర్తించాలి అని చెప్పి తెలియజేస్తాం. మీరు ఎలాంటి పోరాటాలు చేసే అవకాశం ఉంది? చివరగా ఇదే పొగాకు అంశం మీద అటు కేంద్రంలో ప్రశ్నించాలని కానీ ఇటు అధికార ప్రతిపక్షాలను ఆల్రెడీ కలిశారు పొగాకు రైతులంతా. మన టీడీపీ పార్టీ ఆఫీసులో చంద్రబాబు గారిని కలిశారు, ఇక్కడ వైసీపీ ఆఫీసులో జగన్ని కలిశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీరు ఎటువంటి పోరాటం చేసే అవకాశం? ఉన్నటువంటి పరిస్థితి అటు రేపు 1వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. అట్లాగే వచ్చే నెలలో మన రాష్ట్ర శాసనసభ కూడా జరగబోతూ ఉంది. నేను అటు ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిని కోరేది, మీరు రాజకీయ అంశాలు పెట్టుకొని అటు అసెంబ్లీకి పోకుండా, లేదు పార్లమెంట్లో మీ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి ఎంపీల యొక్క వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి కృషి చేయాలి. అది లేకపోతే ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టికి రైతుల పక్షాన మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అదేవిధంగా ఇతర రైతు సంఘాలను కూడా కూడగట్టి దీని మీద ఆందోళనకు సిద్ధమవుతాం. అది ముందుగా ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశం మీద మిగతా సంఘాలను కూడా కూడగట్టేదానికి రౌండ్ టేబుల్ సమావేశమా లేదు వాళ్ళందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. అదేవిధంగా మా సంఘాల యొక్క కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా కూడా ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదైతే పొగాకు రైతుల అంశం ఉందో ఖచ్చితంగా పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఏదైతే కేంద్రం జీఎస్టీ విధిస్తుందో ఆ జీఎస్టీ కావచ్చు, కేంద్రం సుంకాలే కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించాలని అయితే ప్రసాద్ గారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తలంచే వరకు రైతుల పక్షాన ఇతర సంఘాలతో కలిసి తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీఎంలో తగిన వార్త విజయవాడ నుంచి.